सेन स्थितो जगत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतिविस्तरयोगो नाम ध्यायः। श्रीकृष्ण परब्रह्मणे नमः। దీనికి విభూతి విస్తర యోగము అని పేరు. తన సంపదలని తెలిపిన అధ్యాయము. ఆయన అడగలేదు, కానీ చెప్పకపోతే తెలియదు కనుక చెప్పేవాడు వేరే ఇంకెవాడు లేడు కనుక ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. మరి తన విభూతిని చెప్పాడు. ఆయన బ్రహ్మగారి సృష్టి దగ్గర నుంచి మహర్షుల సృష్టి, వాళ్ళ వల్ల కలిగిన ఈ లోకంలో కనిపించే ఈ అందరి సృష్టి కూడా తనే ఒకసారి కాదు ఎన్నోసార్లు చేశాడు. ఎవరు తన యందు మనసు పెట్టి కీర్తిస్తారో స్మరిస్తారో అలాంటి వాళ్ళని మళ్ళీ ఈ చక్రంలో పడకుండా తన దగ్గరికి చేర్చుకున్నాడు. అసలు అలాంటి వాళ్ళకి కావలసిన బుద్ధిని తానే ఇస్తానన్నాడు ఆయన. ఈ సముద్రంలో పడి కొట్టుకునే వాళ్ళకి చేయూత తానే ఇచ్చి ఈ మొసళ్ళ బారి నుంచి తను కాపాడుతానన్నాడు. విశ్వసించి ఆశ్రయిస్తే మనం ట్రయల్స్ వేస్తాం, అందుకే ఆయన చెయ్యవడు. ఎందుకంటే మనం ట్రయల్స్ వేసి మధ్యలో ఏమైనా ఒకటి మనకి నచ్చింది దొరికితే ఆయన్ని మర్చిపోయి దాని వెంట పడి తిరుగుతూ ఉంటాం. ఇది మహామహానుభావులకే తప్పలేదు ఇలాగ. అందుకే పాపం ఆయన దదామి బుద్ధి యోగం, నేనే ఆ బుద్ధిని కూడా ప్రసాదిస్తా మనస్సులో దీపంలాగా ఉండి అంటే నిజమే. కానీ ఇంతవరకు నాకు వినాలనిపించలేదయ్యా కృష్ణ, ఇప్పుడు చెబుతుంటే విందాం అనిపిస్తోంది, ఇంకా చెప్పు అని అడిగాడు. ఇంతవరకు వచ్చాక బతికించేవరా నాయన, ఇప్పటికైనా విసుగు రావట్లేదని చెప్పావు, సంతోషం. పోయిన పైకి మొహమాటానికైనా హంతా తే కథయిష్యామి అన్నాడు ఆయన. లోకంలో ఉండే మంచి వాటిలో చెడ్డ వాటిలో అన్నిటిలోనూ తాను ఉంటాడు. నిజానికి లోకంలో చెడు అనేది ఏం లేదండి, అన్నీ మంచివే. కానీ దాన్ని మనం వాడుకోవడాన్ని బట్టి అది చెడ్డదవుతుంది. కత్తి మంచిదే కదా, దొంగ చేతికి ఇస్తే వాడు వాడడం రాదు కనుక వాడు తనని పొడుచుకునో మగతో వాడిని పొడిచో వాడు చెడ్డగా చేస్తాడు కత్తిని. కత్తి చెడ్డది కాదు, అది డాక్టర్ గారి చేతిలో ఉన్నంత వరకు అది ఆపరేషన్స్ చేసి ఆరోగ్యానికి పనికొస్తుంది. ఏ వస్తువు ప్రపంచంలో చెడ్డది అనేది లేనే లేదు. వాడే వ్యక్తుల్ని బట్టే అవి చెడు మంచి అవుతుంటాయి. కానీ ఆయా ఆయా జాతిలో అది అతి ఉన్నతమైన అతి విలువైన ప్రభావం కలిగిన గొప్పది అయింది అంటే అది నా వల్ల, నేను దాని వెనకాతల ఉండి నా యొక్క అంశని అందులో ఉంచడం చేత అని ఒక లిస్ట్ ఇచ్చేశాడు. ఏవేవో మొత్తం అవన్నీ ఎన్నని చెప్తానయ్యా బాబు, ఇలాగ